వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రియాంక. ముందుగా హెడ్లైన్స్. నరేంద్ర మోదీనే మళ్లీ ఈ దేశానికి ప్రధాని. హైదరాబాద్ లో కార్యకర్తల సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేసిన గడ్కరీ. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలుపై గడ్కరీ అభినందన సభ. హైదరాబాద్ లో తెలంగాణ ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణలో నాయకత్వ మార్పు కోరిన టీ కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని రాహుల్ కు విజ్ఞప్తి. తెలంగాణ అటవీ శాఖలో మొదలైన ప్రక్షాళన. సీఎం ఆదేశాలతో అవినీతి ఆఫీసర్లను సస్పెండ్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రధానిగా నరేంద్ర మోదీని మరోసారి అధిష్ఠించబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ జోస్యం చెప్పారు. మోదీని తిరిగి ప్రధానిని చేయడానికి కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో దేశ ముఖ చిత్రమే మారిపోయిందన్నారు. ఇందులో భాగంగానే 55 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణలో ఇప్పుడు జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి హైదరాబాద్ లో సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల క్లస్టర్ల సమావేశంలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలను ఉద్దేశించి గడ్కరీ ప్రసంగించారు. కేవలం ఎన్నికల్లో గెలవడం ఒక్కటే కాదని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని, మళ్లీ గెలిపించాలని కోరాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయడంతో మోదీకి కృతజ్ఞతలు తెలియజేయడంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అభినందన సభను తెలంగాణ ఓబీసీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి గడ్కరీ హాజరయ్యారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, తెలంగాణ ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి విచ్చేశారు. ఈ సందర్భంగా ఓబీసీ నేతలు మాట్లాడుతూ, అగ్రవర్ణంలో కూడా అనేక మంది పేదలున్నారని, ఇప్పటి వరకు వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేద ఓబీసీ విద్యార్థులకు మేలు జరిగిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అందులో భాగంగా వారు కేంద్ర మంత్రి గడ్కరీకి అభినందన సభ హైదరాబాద్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి, తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా మరియు ఇతర నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఉన్నటువంటి రిజర్వేషన్లని 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున ఈరోజు అభినందన సత్కారం అందుకుంటున్నటువంటి నితిన్ గడ్కరీ గారికి ప్రప్రదంగా వారికి శాలువాతోటి మరియు మెమంటోతోటి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు మన ఏనుగు సంతోష్ రెడ్డి గారు మరియు మేము, అలాగే ఓసీ రెడ్డి ఐక్యవేదిక నాయకులు అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి మంత్రోచ్చరణలతో మన వేద పండితులతోటి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓసీల ఐక్యత, ఓసీల ఐక్యత. విద్యా ఉద్యోగంలో తీసుకొస్తే దానిని సైతం కూడా ఇవాళ సంకుచిత భావంతో ఇవాళ విమర్శించేటువంటి పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఉన్నాయంటే ఇది ఏమాత్రం కూడా సబబు కాదు. కాబట్టి సమాజంలో కులం పేరు మీద వివక్షత, ఆర్థికంగా ఉన్న అసమానతలు రూపుమాపడానికి ఒక గొప్ప ఆశయంతో తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ స్వాగతిస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏ రకంగా ఇంతకుముందు మీరు కోరుకున్నట్టుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పార్టీకే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఈ సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు కోసం ఆ ప్రభుత్వాలు తీర్మానాలు చేశాయి, నిర్ణయాలు తీసుకున్నాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ కేంద్ర విద్యాసంస్థల్లో ప్రకాష్ జావడేకర్ గారు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే వెంటనే ఈ విద్యాసంస్థల్లో 10% అదనంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడము, అవసరమైతే అదనంగా 10% సీట్లు కూడా పెంపుదల చేసి అందరికీ న్యాయం జరగాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాదు మొదటిసారిగా ఇవాళ పీయూష్ గోయల్ గారి నేతృత్వంలో రైల్వే మంత్రి 53,000 ఇవాళ ఉద్యోగాలు ఖాళీ అయితే వాటిని భర్తీ చేయడానికి మొదటిసారిగా కూడా కేంద్ర ఉద్యోగాల్లో రైల్వేలో కూడా 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా ఈ మోదీ ప్రభుత్వం. అదే రకంగా నితిన్ గడ్కరీ గారు ఏదైతే ఇవాళ వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారో ఆ శాఖలో కూడా ఈ వర్గాలకు న్యాయం చేయడానికి ముందుకొచ్చింది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా రాష్ట్ర అధ్యక్షుని గారు
మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగంలో చెల్లుబాటు కావు. మతం పేరు మీద పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ 10% రిజర్వేషన్ పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఇంకా జాప్యం చేయకుండా ఈ 10% రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ఆ రోజు ముస్లిం రిజర్వేషన్లు బిల్లు తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మతం పేరు మీద రిజర్వేషన్లు ఏమాత్రం కూడా భావ్యం కాదు. నేను స్వయంగా ఏ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వస్తున్నారో నా ప్రాంతంలో చిక్కడపల్లిలో కూడా బ్రాహ్మణులు పౌరహిత్యం కోసం అరుగుల మీద నిలబడి స్వరాజ్ హోటల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. కాబట్టి ఆ కులం పేరు మీద వివక్షత జరగడం మాత్రం కాదు. కాబట్టి మతం పేరు మీద రిజర్వేషన్ కాకుండా ఆర్థిక ప్రతిభను తీసుకురావండి, మేము సమర్థిస్తామని చెప్పే ప్రభుత్వం ఆ రోజు వెనుకంజ వేసింది. ఇప్పటికైనా కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి. ఆ రకంగా విద్యా ఉద్యోగుల్లో ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నింటిలో కూడా వెంటనే ఈబీసీ 10% రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఓసీ సంక్షేమ సంఘాన్ని కూడా అభినందిస్తూ రాబో రోజుల్లో కూడా మీరందరూ కూడా మోదీ నాయకత్వానికి వెన్నుదన్నుగా ఉండి భవిష్యత్తులో ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఈ ఈబీసీ 10% రిజర్వేషన్ ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తు రెండోసారి 2019 అధికారులకు వచ్చిన తర్వాత ఏ బడ్జెట్ అయితే మొన్న పేద వర్గాల కోసం, ఉద్యోగుల కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం, రైతుల కోసం ప్రవేశపెట్టిందో అటువంటి ఇంకా అనేకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం ముందుకుంది. కాబట్టి మీరు కూడా ఆ దిశలో ఆలోచన చేసి సంపూర్ణంగా మద్దతు తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు లక్ష్మణన్న గారికి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే దిశలో మన సముద్రాల వేణుగోపాల్చారి గారు ఉంటారు అని ఆశిస్తూ మరి ఈనాటి మరొక గౌరవ అతిథి పెద్దలు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మురళీధరరావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు, వేణుగోపాలాచారి గారు, అదేవిధంగా కాచం సత్యనారాయణ గుప్తా గారు, పవన్ శర్మ గారు, సంతోష్ రెడ్డి గారు, వేదికపైనటువంటి బ్రాహ్మణ సంఘం, రెడ్డి సంఘం, వైశ్య వికాస్ వేదిక ఇలాంటి అనేక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి నాయకులు, మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడను. నితిన్ గడ్కరీ గారు మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలా, కాబట్టి వారి సందేశం వినడానికి మనం వచ్చాం. వారు ఒక మాట చెప్తుంటారు ప్రభుత్వాల విషయంలో, నాయకత్వం విషయంలో. ఎక్కడైతే విల్ ఉంటుందో, సంకల్ప బలం ఉంటుందో, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే, దెర్ ఈజ్ ఎ ఆన్సర్. వెన్ యూ డోంట్ హ్యావ్ ద విల్ దెర్ ఈజ్ ఎ కమిషన్ అని వారు చెప్తుంటారు. ఏదైనా పని చేయాలనుకుంటే పని ఎంబడే చేస్తారు, పని చేయొద్దనుకుంటే కమిషన్లు వేస్తారు. కమిషన్లు వేసుడు అంటే అర్థం ఏంటంటే ఇక పని కాదు అన్నట్టు. ఇదే విధంగానైతే నితిన్ గడ్కరీ గారు మామూలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కేవలం క్యాబినెట్ మినిస్టరు, సీనియర్ లీడరే కాదు, భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, పార్టీని అనేక రాష్ట్రాల్లో బలోపేతం చేసినటువంటి నాయకుడు. ఈరోజు దేశంలో రహదారుల నిర్మాణం వేగంలో చరిత్రలో లేనంత అతి వేగంగా రోజుకు 27 కిలోమీటర్ల నిర్మాణం చేయిస్తున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్. చివరిగా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రభుత్వం బీజేపీ మద్దతు ఇచ్చే ప్రభుత్వం కాదు, ఎన్డీఏలో లేదు. అయినా ఇక్కడి నుంచి తెలంగాణ విషయంలో ప్రాజెక్టు కావాలనుకున్నా, రహదారి కావాలనుకున్నా, ఇంకేదైనా మార్గం కావాలనుకున్నా పోయిన ఏ మినిస్టర్ కూడా మళ్ళా ఖాళీ చేతులతో రాలేదు. నితిన్ గడ్కరీ గారు ఒక్కటి అడిగితే 2 ఇచ్చి పంపించినటువంటి మంత్రి. కాబట్టి వారిని మీరు అభినందించడం ఏదైతుందో చాలా పెద్ద మంచి నిర్ణయం. మీరందరూ కూడా కేవలం అభినందిస్తే సరిపోదు, మాకు అసెంబ్లీలో 1 సీట్ ఇచ్చిండ్రు. కాబట్టి కేవలం పూలు ఇస్తే లాభం లేదు, దండలు ఇస్తే లాభం లేదు, పుష్పగుచ్చాలు ఇస్తే లాభం లేదు, మెమెంటోలు ఇస్తే లాభం లేదు. దీంతో పాటుగా మీరు రాబోయేటువంటి రోజుల్లో ఓట్లు, సీట్లు ఇస్తేనే నితిన్ గడ్కరీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క, నరేంద్ర మోదీ గారిని నిజంగా అభినందించిన కింద లెక్క. మీరు అనుకుంటే కాదనేది లేదు. అయితే మీరు అనుకుంటలేరు, ఇంకా సగం సగం అనుకుంటున్నారు, చూస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన, అక్కడైతే నరేంద్ర మోదీ, ఇక్కడైతే ఈయన అని మాకు కలిసి వస్తలేరు. అందుకని మీరు అందరూ కూడా భవిష్యత్తులో కలిసి రావాలని ఈ సభ ద్వారా ఒకటే విషయం నేను చెప్పి ముగిస్తున్నా. ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు
అనేక సంవత్సరాల నుంచి ఈ బీసీల విషయంలో పోరాటాలు నడుస్తుంటే సాహసం చేసి నిర్ణయం తీసుకొని 3 రోజులల్లో పార్లమెంట్ పెట్టి బిల్లు పాస్ చేసి పోస్టుల రిక్రూట్మెంట్లు చేస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. కాబట్టి మిత్రులారా, నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. మన నితిన్ గడ్కరీ గారి సందేశం వినాలా, వారు ఇంకా వేరే కార్యక్రమానికి వెళ్ళాలా. మీరు నాకు ఇంకోసారి అవకాశం ఇచ్చి పూర్తిగా నేను చెప్పేది కూడా విని మా పార్టీకి కూడా భవిష్యత్తులో ఓట్లు వేయడం కోసం ఇంటింటికి మీరు సహకరిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నా. ధన్యవాదాలు. తప్పకుండా మురళీధరన్న గారు చెప్పినట్టు రాబోయే కాలంలో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఓసీ సంక్షేమ సంఘం నుండి ఒక అభినందన సభను ఏర్పాటు చేస్తామని చెప్తూ మరి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఒక 3 నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్న దాంట్లో ఒక జీఎస్టీ కావచ్చు, 2 డిమాంటేషన్ కావచ్చు, 3వది మన రిజర్వేషన్ల ప్రక్రియ అనేది 70 సంవత్సరాల కళ, ఆ కళని సాకారం చేసిన దిశలో ఈరోజు నితిన్ గడ్కరీ గారు మళ్ళీ ఒకవేళ అవకాశం వస్తే తప్పకుండా మేము ఢిల్లీలో కూడా అభినందన సభను ఏర్పాటు చేస్తాం. మరి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి రిజర్వేషన్ అలాగే ప్రైవేటు ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యతను కూడా నితిన్ గడ్కరీ గారు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా यही सामाजिक आर्थिक अंत्योदय का चिंतन भारतीय जनता पार्टी का मिशन है, उद्दिष्ट है। मुझे इस बात का समाधान भी है कि स्वाधीनता के बाद हमने सामाजिक और शैक्षणिक आधार पर बैकवर्डनेस की व्याख्या करके हमने शेड्यूल कास्ट और शेड्यूल ट्राइब और ओबीसी में आरक्षण की व्यवस्था की। और उसके बाद में एक बात की चर्चा हो रही थी कि इसको छोड़कर जो समाज के हमारे भाई और बहनें हैं उनमें भी ऐसे लोग थे जो विशेष रूप से आर्थिक दृष्टि से बहुत ही पिछड़े हुए थे। उनको पढ़ना भी मुश्किल था। जाति के आधार पर शायद वो किसी भी समाज के हो, पर ना उनको रोजगार था, ना वो पढ़ाई कर सकते थे और गरीबी और भूखमरी से वो त्रस्त थे। इस समय मोदी जी के नेतृत्व में हमारे सरकार ने ऐतिहासिक निर्णय किया है कि जो ऐसे आर्थिक दृष्टि से पिछड़े हुए लोग हैं उन लोगों का भी हम सम्मानपूर्वक विचार करेंगे। हमने शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब और ओबीसी की कोई कंसेशन को कम नहीं किया है। हमने किसी के कंसेशन को हाथ नहीं लगाया। हमने 10% स्पेशल कैटेगरी तैयार की है और ये जो सभी समाज के जो गरीब लोग हैं उनको रोजगार में और एजुकेशन में 10% आरक्षण देने का निर्णय किया है। ये एक ऐतिहासिक फैसला हमारे सरकार ने किया है। పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప అధికార టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోలేమని, తక్షణమే పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కోరారు. క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా వారిని నడిపించే నాయకత్వం రాష్ట్రంలో లేదని, ఇందువల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైనట్లు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని వారు రాహుల్ని కోరారు. జాతీయ పార్టీలా కాకుండా ప్రాంతీయ పార్టీలా వ్యవహరించి ప్రజల్లోకి వెళితే మంచి ఫలితాలు వస్తాయని మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వివరించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల్లో 4గురిని నియమించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉన్నట్లు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. తాను పార్టీలో సీనియర్ నాయకుడినే కాకుండా ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రధాన కార్యదర్శి పదవి వరకు కూడా ఎదగలేకపోయినట్లు వాపోయినట్లు సమాచారం. పార్టీ నాయకత్వంలో మార్పులు చేస్తే భవిష్యత్తు ఉంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఐక్యంగా పనిచేస్తామని వారు రాహుల్కు భరోసా ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీ స్పందిస్తూ వీటన్నిటిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొత్త శోభ సంతరించుకుంది. పార్టీ ఆఫీసులో ఓ గదిని సరికొత్తగా ముస్తాబు చేశారు. ఇటీవలే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గాంధీ త్వరలోనే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించారు. సోదరుడు రాహుల్ గాంధీ కార్యాలయం పక్కనే ఆమెకు ఆఫీస్ ఏర్పాటు చేశారు. ప్రియాంక తుగ్లక్ రోడ్లో ఉన్న రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఆమెను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించిన తర్వాత రాహుల్ను కలవడం ఇదే తొలిసారి. ప్రియాంకతో పాటు జ్యోతిరాదిత్య సింధియా కూడా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అడవులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించడానికి వీలుగా అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సమర్థులైన అధికారులకు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేసి కీలక బాధ్యతలు అప్పగించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 200 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పలువురికి మెమోలు జారీ చేశారు. జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదంతో అడవుల సంరక్షణకు, అటవీ భూముల్లో అడవి పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. V3 న్యూస్లో ఇప్పుడొక షార్ట్ బ్రేక్. గిలిగిలిగా త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. గుడిగంటలు త్వరలో మీ V3 న్యూస్ ఛానల్లో. నేను మా తమ్ముడు రాజుగాడు రచ్చబండ ముచ్చట్లలా మన V3 న్యూస్ ఛానల్ జల్దీనే వస్తున్నాం, జర చూడుండ్రి. రచ్చబండ ముచ్చట్లు మీ V3 న్యూస్ ఛానల్లో త్వరలో. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. మంగళవారం జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపురంలోని టూరిజం హోటల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాలయాలపై కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, ఒక్క యాదాద్రి క్షేత్రం తప్ప మిగిలిన ఆలయాలను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా ఆలయాల అభివృద్ధిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కృష్ణ పుష్కరాలకు జోగులాంబ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా అని పొన్నం ప్రశ్నించారు. వేములవాడ క్షేత్రానికి 100 కోట్లు ఇస్తామని హామీనిచ్చి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరం, ధర్మపురి, కొండగట్టు క్షేత్రాలు కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఓ ట్రాఫిక్ పోలీసు ఫుట్పాత్ వ్యాపారిపై రెచ్చిపోయాడు. 4 పయ్యాల బండిపై పండ్లు అమ్ముకొని వ్యాపారం చేసే వ్యాపారిపై బూతుల దండకం అందుకున్నాడు. కారణమేంటో తెలుసా? రోడ్డు పక్కన బండి పెట్టుకోవడమే. ఆ పేదవాడు చేసింది తప్పే, అయితే చలాన్ రాయాలి, జరిమానా విధించాలి. ఎంత పోలీస్ అయితే మాత్రం ఇలా బండబూతులు తిడతారా అంటూ ట్రాఫిక్ పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోమాలియా రాజధాని మెగాడిషు బాంబుల మూతతో దద్దరిల్లింది. బాంబు దాడితో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఓ ప్రభుత్వ కార్యాలయం ఎదుట కారులో బాంబులు నింపి పేల్చివేశారు. ఈ ఉగ్రదాడి ఘటనలో 9 మంది పౌరులు చనిపోయారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. దాడికి పాల్పడింది తామేనని ఆల్ షబాబ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. మోత్కూర్ మండల కేంద్రంలోని రాగిబావి గ్రామ సర్పంచ్గా గెలిచి ఈరోజు మోత్కూర్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా రాంపాక నాగయ్య మాట్లాడుతూ తన ఎన్నికకై సహకరించిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్కు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన గ్రామ పంచాయతీగా గౌరవ ఎమ్మెల్యే గారు గాదరి కిషోర్ కుమార్ గారు మా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో మరి ఈ జరుగుతున్న ఎన్నికల్లో మమ్మల్ని భారీ మేరతోటి నన్ను రాంపాక నాగయ్య నన్ను భారీ మేరతోటి మరి మా గ్రామ ప్రజలు ఒకసారిగా ఓట్లేసి అత్యధిక మేరతోటి గెలిపించినారు. మరి అదే సందర్భంలో ఈరోజు మరి టీఆర్ఎస్ పార్టీ మరి సర్పంచ్లు అయితే ఎంతమంది ఉన్నారో వారందరూ వచ్చేసి మరి నన్ను ఈరోజు సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడిగా మరి గౌరవ ఎమ్మెల్యే గారు రాజకీయ చైర్మన్ రామకృష్ణ గారు నాకు అవకాశం కల్పించి నన్ను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించారు. అయితే ఈ సర్పంచుల సమస్యలపైన మరి రాబో కాలంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి నాయకత్వాన మరి రామకృష్ణ గారి నాయకత్వాన నేను గ్రామాల పార్టీ అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ మరి గ్రామాభివృద్ధి కోసం కూడా నేను అహర్నిశలు కృషి చేసి మరి ముందుకు పోతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉన్నదో ఈ యొక్క అధ్యక్షత బాధ్యతలు నేను సర్పంచుల సమస్యలపైన ముందుకు తీసుకెళ్తే మరి మా పై నాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఏదైనా ఉన్నా పరిష్కరించే దిశగా పనిచేస్తూ మరి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినందుకు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా
మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, ఎంపీ భువనేశ్వర్ గారికి, మరి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఆల్ఫెడ్ చైర్మన్ కంచెల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ, మరి మహేంద్రనాథ్ మార్కెట్ చైర్మన్ గారికి, యాదవరెడ్డి గారికి, ప్రతి ఒక్కరి టీఆర్ఎస్ నాయకులకు, సర్పంచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తానని నేను విన్నవించుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకం వసతి గృహాలు మరియు మధ్యాహ్న భోజనం కోసం సేకరించే దొడ్డు మరియు సన్న బియ్యాన్ని రైస్ మిల్లర్ల నుంచి సేకరించాలని టెండర్లను పిలిచారు. కాగా రైస్ మిల్లర్లు పూర్తి వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా తీసుకొని పంపిణీ చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. పేద ప్రజలకు సరఫరా చేసే బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడవద్దని పౌర సరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకరికి 5 కిలోల చొప్పున సరఫరా చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం కుటుంబంలో ప్రతి ఒక్కరికి కిలోకి ₹1 నెలకు 6 కిలోలు ఇస్తుంది. 2.75 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఇందుకోసం ప్రతి నెల 1.75 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజా పంపిణీకి 3.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. ఈ బియ్యాన్ని మిల్లర్ల నుండి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన సన్న బియ్యంతో భోజనం అందిస్తోంది. ఇందుకోసం ఏడాదికి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతుంది. ప్రజా పంపిణీ కోసం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యానికి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ టెండర్లను నిర్వహించింది. దీనిపై శనివారం నాడు చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, కమిషనర్ను శ్రీ అంకున్ సబర్వాల్ను రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ధర విషయంలో మిల్లర్లతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రైస్ మిల్లర్లకు కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఇందులో భాగస్వాములు కావాలని చైర్మన్ గారు విజ్ఞప్తి చేశారు. మిల్లర్ల సమస్యల పరిష్కార విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. నల్గొండ, మిర్యాలగూడ ఒక రోజులో మార్నింగ్ సెషన్ ఒక పెట్టి, ఈవినింగ్ సెషన్ ఒక పెట్టి ఇండివిజువల్ మిల్లర్స్ ద్వారా కూడా ఈ సన్న బియ్యం మరియు స్టేట్ పూల్ రైస్ గురించి ఒక్కసారి మీటింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. బేసిక్లీ మనమే ఈ బ్రేకప్ చేసాము. నెలవారుగా అప్రాక్స్ క్వాంటిటీ టు బి పర్చేస్డ్. సో ఫిబ్రవరి 2019లో మనకు స్టీమ్ ఎంత కావాలి, రాయ్ ఎంత కావాలి, తర్వాత మార్చ్లో, ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో అక్టోబర్ వరకు తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సగటున రోజుకి 10 మంది ఈ స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. 2019 ఏడాదిలో ఇప్పటి వరకు 330 స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ స్పష్టం చేశారు. జనవరిలో మొత్తం 1656 మందికి టెస్టులు నిర్వహించగా అందులో 307 మందికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. అలాగే ఫిబ్రవరిలో 246 మందికి టెస్టులు నిర్వహించగా అందులో 23 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో మొత్తం సంఖ్య 330కి చేరింది. Season, the last 1 month also we are facing a lot of temperatures are coming fall, almost it touching to 4 degrees temperature, and during this season definitely virus will be definitely takes a lot. The patients are coming to the private hospitals, some government hospitals, swine flu cases are increasing, and we compared to last time around 1656 samples we were done in IPM. In that 307 was positive January, and February around 246 cases tested done. In that we have 23 positive. తెలంగాణలో పేదలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించేందుకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండల ఆరోగ్య కేంద్రాన్ని విదేశీ డాక్టర్ల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు ఇక్కడ వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
NCD ప్రోగ్రాంలో భాగంగా మన ఎంపీహెచ్సి రఘునాథ్పల్లిని సందర్శించడానికి విదేశీ వైద్యులు డాక్టర్ టామ్ ఫ్రెడరన్ అండ్ WHO కార్యదర్శి డాక్టర్ కిరణ్ దుర్గాడ్ అండ్ డాక్టర్ రూపా శివశంకర్ అండ్ డాక్టర్ లలిత్ వీళ్ళంతా కలిసి మన ఎంపీహెచ్సి రఘునాథ్పల్లి రావడం జరిగింది. వీరు అధిక రక్తపోటు హైపర్ టెన్షన్ మెడిసిన్లో కొన్ని మార్పులు చేస్తూ ఒక కొత్త ప్రోటోకాల్ను రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా స్టాఫ్ నర్స్కి డాక్టర్స్కి ఆగస్టులో ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో భాగంగా కొన్ని మెడికేషన్స్ని మాడిఫై చేశారు. దానిలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ రూపొందించి దాంట్లో జనగాం డిస్ట్రిక్ట్ని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మన రఘునాథ్పల్లిని ఒక ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, ఆ మెడిసిన్ ఎలా సఫిషియెంట్గా ప్రజలకు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీ ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. మోస్రం వంశీయులు బస చేసిన మర్రి చెట్టు నుంచి పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. కొత్త కుండలో పవిత్ర జలం సేకరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్షల సంఖ్యలో హాజరయ్యే ఆదివాసుల అతిపెద్ద జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ప్రారంభమైంది. మర్రి చెట్ల కింద బస చేసిన ముస్లిం వంశీయులు అసినామాడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలాలతో నేటి అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేయడంతో గిరిజన జాతర ఘనంగా మొదలవుతుంది. పవిత్ర గంగా జలాలతో కేస్లాపూర్లోని మర్రి చెట్ల విడివీధికి చేరుకుని ముస్లిం గిరిజనులు ఆలయానికి తరలివచ్చారు. సిరికొండ నుంచి తెచ్చిన కొత్త కుండలకు పూజారులు పూజలు నిర్వహించారు. ఇప్పటికే తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న గిరిజనంతో అడవి తల్లి పులకించిపోతుంది. దారి పొడవునా వెలిసిన దుకాణాలతో సందడి నెలకొంది. నాగోబా జాతర ఏటా పుష్యమాసం అమావాస్య రోజు ప్రారంభమై 6 రోజుల పాటు కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని ముస్లిం వంశీయులు గిరిజనులకు అతిపెద్ద దేవుడు కేస్లాపూర్ నాగోబానే. వారిలో కొత్త కోడళ్లను నాగోబాకు పరిచయం చేయడం వీరి ఆచారం. ఈ పూజలు చేసే వరకు ఆ కోడళ్లకు ఇంట్లో దేవుళ్లను కూడా మొక్కే అర్హత ఉండదు. ఈ మొక్కులు చెల్లించేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ముస్లిం వంశీయులంతా తరలివస్తారు. నాగోబా జాతరకు ముస్లిం గిరిజనులు సామూహికంగా వంటలు చేసి సహంపంకి భోజనం చేశారు. నాగోబా జాతరకు ముస్లిం గిరిజనులు ఆలయ సమీపంలోని మర్రి చెట్ల వద్ద బస చేసిన ముస్లిం వంశీయులు మోదుక చెట్టుపై భద్రపరిచిన గంగాజలంతో గోవాడకు వెళ్తారు. అక్కడ 22 పొయ్యిలపైనే నైవేద్యాలను తయారు చేసి దేవుళ్లకు సమర్పిస్తారు. తర్వాత సిరికొండ నుంచి తెచ్చిన మట్టి కుండలతో మర్రి చెట్ల సమీపంలోని బావి నీళ్ల కోసం బయలుదేరతారు. అసినామడుగులోని పవిత్ర గంగాజలాన్ని జారీలో తెచ్చేందుకు బయలుదేరతారు. కాలినడకన 125 గ్రామాల మీదుగా ఆ గంగాజలాన్ని తెచ్చి అమావాస్య రోజున నాగోబాను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు. మర్రి చెట్ల వద్ద ఉన్న మోదుకాకు చెట్టుపై 3 రోజులు భద్రంగా ఉంచుతారు. గంగాజలానికి వెళ్లే 25 రోజుల ముందు వంశీయులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వరంగల్ రూరల్ వాజేడు మండలం కాడేకల్ గ్రామంలో మద్యపాన నిషేధం కోసం కదం తొక్కిన కాడేకల్ మహిళలు అక్రమార్గం నిర్వహిస్తున్న మద్యం సీసాలు, గుడుంబా బట్టీలు నిల్వ ఉంచిన గుడుంబాను ధ్వంసం చేసిన గ్రామ మహిళలు.
తెలంగాణలో ప్రపంచ స్థాయి జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు జర్మనీ దేశస్థులు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరను ఈ సంవత్సరం చిన్న జాతరగా నిర్వహిస్తున్నారు. ఈ చిన్న జాతరకు కూడా వేలాది మంది హాజరై మొక్కులు తీర్చుకుంటున్నారు. తొలి టీ20 మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ బౌలర్లకు భారత్ ఆటగాడు రిషబ్ పంత్ చుక్కలు చూపిస్తున్నాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా రిషబ్ పంత్ స్విచ్ హిట్ కు ప్రయత్నించాడు. ఈ వీడియోను ట్విట్టర్లో BCCI షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇలా స్విచ్ హిట్ షాట్స్ ఆడడంలో కెవిన్ పీటర్స్ ను డేవిడ్ వార్నర్ కు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు పంత్ కూడా నెట్ ప్రాక్టీస్ లో ఈ స్పెషల్ షాట్ కోసం ట్రై చేయడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరేంద్ర మోదీనే మళ్లీ ఈ దేశానికి ప్రధాని. హైదరాబాద్ లో కార్యకర్తల సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేసిన గడ్కరీ. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు అమలుపై గడ్కరీ అభినందన సభ. హైదరాబాద్ లో తెలంగాణ ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణలో నాయకత్వ మార్పు కోరిన టీ కాంగ్రెస్ నేతలు. పార్లమెంట్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలని రాహుల్ కు విజ్ఞప్తి. తెలంగాణ అటవీ శాఖలో మొదలైన ప్రక్షాళన. సీఎం ఆదేశాలతో అవినీతి ఆఫీసర్లను సస్పెండ్ చేసిన అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.